హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాధన్. మనం ఒక విషయం క్లియర్ గా గమనించినట్లయితే కొడాలి నాని అరెస్ట్ కి రంగం సిద్ధం అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు ప్రముఖ పేపర్లో బ్యానర్ హెడ్డింగ్స్ చూసినా కూడా కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందంటూనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక విషయం మనం క్లియర్ గా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి కార్యాచరణ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా తన ఆస్థాన పత్రికల్లో కథనాలు వస్తాయన్నమాట. ఆ కథనాలు వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు స్పందిస్తారు దానిపైన. ఆ కొంతమంది నాయకులు స్పందించిన తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఆ పోలీసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత రాజకీయ పార్టీలు మొత్తం మూకుమ్మడిగా టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ ఒక దాటి మైకి వచ్చేసి దొంగ 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 అని పెద్దగా అరుస్తారు. అంటే ప్రజల్లోకి స్లోగా ఒక విషయాన్ని ఎక్కిస్తే ఫస్ట్ పేపర్లు, టీవీ ఛానళ్ళు దాన్ని రాజకీయ నాయకులు ఒక స్లోగన్ గా తీసుకుని దానిపైన మాట్లాడటం మొదలు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. కేసులు పెడుతున్నారు అని కేసులు పెట్టినట్టునే అన్ని ఛానల్స్ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేస్తాయి. దీన్నే చంద్రబాబు వ్యూహం అంటారు. అందులో భాగంగానే ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్కి రంగం సిద్ధం అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే ఏంటి, వల్లభనేని వంశీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, పేరు నాని భార్యని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, పేరు నాని కుటుంబం పైన ఎప్పుడైతే కేసులు పెట్టాడో అప్పుడే వల్లభనేని వంశీ వీళ్ళందరి పైన కేసులు పెట్టినప్పుడే కొడాలి నాని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అరెస్ట్ చేస్తారు. అయితే ఏంటి, 3 నెలలు జైల్లో ఉంటాం, బయటకు వస్తాం. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి వెళ్ళినప్పుడు కొడాలి నాని ఏమన్నాడు, మీరు మీడియాకు దూరంగా ఉంటున్నారు, భయపడుతున్నారు. అంటే భయపడుతున్నారు ఎందుకమ్మా, మాకు అధికారం లేదు, ప్రజల్లోకి చేంజ్ చేయాలి అని అడిగాడు. అంతేకాకుండా మీరు నిజంగా కేసులకు భయపడుతున్నారా అంటే, నాకు మీద ఇప్పుడు 3 కేసులు ఉన్నాయి, ఇంకో 30 కేసులు అవుతాయి. అయితే ఏంటి, ఏం జరుగుతుంది, తిరుగుతాం, అయిపోతుంది, దానికి ఎవడు భయపడతాడు అంటూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ అయినా, పేరు నాని అయినా, కొడాలి నాని అయినా అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉన్నారు. కానీ నిజంగా అరెస్ట్ చేసినా ఎంతకాలం వాళ్ళని లోపల పెడతారు? పోసాని కృష్ణమురళి అని అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, చివరికి పేరు నాని కుటుంబాన్ని టచ్ చేశారు, చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతాయి. అయితే ఇప్పుడు పత్రికల్లో ఈ వార్తలు రావడానికి కారణం ఏంటంటే, ప్రజల్ని సిద్ధం చేసి ఒక్కసారి ఆ విషయాన్ని బ్రేక్ చేస్తారన్నమాట. సో ఇటువంటి ఎన్ని చేసినా కూడా ఏమనంటే, కొడాలి నాని క్యాసినోలు పుట్టించాడు, కొడాలి నాని ఇసుక దందాలు చేశాడు, కొడాలి నాని ఆక్రమాలు చేశారు, ఎక్కడ అక్రమాలు చేశారు, ఇలా చెప్తూ అవే ప్రజల్లోకి తీసుకెళ్లి చివరికి కొడాలి నాని అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో దోషిగా మీడియాని ముందుగా చిత్రీకరించి పోలీసులకు అప్పచెప్పి ఆ తర్వాత సోద్యం చూస్తూ ఉంటారన్నమాట. ఈ క్రమంలోనే కొడాలి నాని పైన ఇటువంటి రాతలు కోతలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇవన్నీ కూడా చాలా 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 చాకచక్యంగా తెలివిగా ముందుగానే కొడాలి నాని అరెస్ట్ అవబోతున్నాడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారన్నమాట. అర్థమవుతుంది కదా. సో కొడాలి నాని అరెస్ట్ అవుతాడా లేదా అనే విషయం పక్కన పెడితే, కొడాలి నాని అరెస్ట్ అయినా అరెస్ట్ కాకపోయినా నిజంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పెద్ద తేడా ఉండదు, ఇంకొంచెం ఫోర్స్ఫుల్ గా జనాల్లోకి వెళ్తారంటూ ఆయనకు సంబంధించిన అభిమానులు చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే కొడాలి నానిని రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నారా? అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.